హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను యూకేలో ఉన్న ఒక పార్క్ మీకు చూపిస్తాను. ఇది రీసెంట్గా ఓపెన్ చేసిన పార్క్ అనమాట. లైక్ 2 years అవుతుందంట ఇది ఓపెన్ చేసి. ఇక్కడ ఏంటంటే ఏమైనా సెలబ్రేషన్స్ అయినా లైక్ క్రిస్మస్, న్యూ ఇయర్ ఆ టైంలో కానీ లేకపోతే ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మాకు కొంచెం ఇది దగ్గరలోనే ఉంది, చూద్దామని ఇలా ఒక వీకెండ్ వచ్చేసాం. ఏ పార్క్ అయినా మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఫ్యామిలీ అండ్ కిడ్స్ ఫ్రెండ్లీ ఉండాలి కదా. సో ఇక్కడికి వచ్చిన వెంటనే ఎన్విరాన్మెంట్ అయితే మాత్రం చాలా బాగుంది. క్లైమేట్ అంతా కూడా సపోర్టివ్గా ఉంది. మేము వచ్చిన రోజు ఆఫ్కోర్స్ చిల్డ్గానే ఉంది, అంటే దగ్గర 2 degrees or 3 degrees ఉంది. బట్ ఇక్కడ ఉండి కొన్ని రోజులు అయింది కాబట్టి ఈ టెంపరేచర్ అనేది మాకు అలవాటు అయిపోయింది అనమాట. బయటకి ఎక్కడికి వచ్చిన కోట్స్ వేసుకొని ఫుల్గా స్వెటర్స్ వేసుకొని వస్తాం కాబట్టి పెద్దగా తెలియలేదు. ప్లస్ కిడ్స్కి కూడా ఇక్కడ అలవాటు అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, రోజు ఆడుకుంటారు కాబట్టి. సో ఈ పార్క్ వస్తే ఇది 6.5 acresలో ఉందన్నమాట. చాలా పెద్దది ఇది. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికే కాకుండా ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు పిక్నిక్ ఏరియాలో మన ఫుడ్ మనం తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు అనమాట. అట్మాస్ఫియర్ అయితే చాలా ప్రెజెంట్గా ఉంది. ఇక్కడ ఒక చిన్న వాటర్ కూడా ఫ్లో అవుతుంది, అది ఏ వాటర్ అయితే తెలియదు కానీ నాకు చూడ్డానికి మాత్రం బాగుంది. అలానే ఫుల్ గ్రాస్ ఏరియా ఉందన్నమాట, మనం కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అలానే స్కేటింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కిడ్స్ ఎవరైనా ఉంటే స్కేటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ అంతా ప్లెయిన్ ఏరియా అనమాట, చాలా స్పేషియస్గా కూడా ఉంది. ఎవరైనా వీల్ చైర్స్ యాక్సెస్ కావాల్సిన వాళ్ళు లేకపోతే స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇది ఫ్రీగా ఉంటుంది. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇలా లోపలికి వస్తే మనం చూడొచ్చు ఇదంతా పార్క్ ఉంది. ఇక్కడ మళ్ళీ వచ్చిన వాళ్ళు తినడానికి చిన్న కాఫీ షాప్, అలానే ఒక ఐస్ క్రీమ్ వ్యాన్ ఉంది. పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి, కిడ్స్తో వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా. అసలు ఏంటంటే మనం వచ్చామంటే ఒక డే అంతా మనం స్పెండ్ చేసేయచ్చు, అలా ఉంది ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో అలా మనం వస్తే కిడ్స్ ఏరియా దగ్గరికి వచ్చినట్లయితే ఈ ప్లేయింగ్ది చూసారు కదా, ఇక్కడైతే పిల్లలు మామూలుగా లేరు. డిఫరెంట్ స్లైడ్స్ ఉన్నాయన్నమాట. ఈ స్లైడ్స్ అన్నీ చాలా అడ్వెంచరస్గా ఉన్నాయని చెప్పాలి. చాలా టాల్ ఉన్నాయి, మనలాంటి వాళ్ళమే ఎక్కడానికి భయపడతాం, కానీ ఇక్కడ ఉన్న కిడ్స్ మాత్రం అస్సలు భయపడట్లేదు. చాలా చిన్న పిల్లలకైతే ఎక్కడానికి కష్టంగా ఉంటుంది. కొంచెం 5 years or 3 to 5 years రేంజ్లో ఉన్న వాళ్ళు అయితే ట్రై చేస్తారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కావాలంటే మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు వాళ్ళ సపోర్ట్గా. బట్ అంత ఈజీ అయితే కాదు మనకి, ఎందుకంటే అంత కంఫర్టబుల్గా లోపల ఉండదు. మనం క్రాల్ చేయాల్సి వస్తుంది అనమాట లోపల స్టెప్స్ అవి. కానీ కొన్ని స్లైడ్స్ ఆర్ ఇవి కొద్దిగా భయంగా అనిపిస్తాయి పిల్లలకి అంటే మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అలా స్పెండ్ చేయొచ్చు. మావాడైతే లైక్ ఆల్మోస్ట్ 3 to 4 hours అక్కడ అలా ఆడినా సరే బోర్ కొట్టలేదు. ఇంకా అలానే మనం ఏమైనా చిన్న గేమ్స్ ఆడుకోవాలంటే లైక్ బాల్స్, క్రికెట్ బ్యాట్స్ అలాంటివి కూడా పట్టుకెళ్ళి ఆడుకోవచ్చు. లైక్ అంటే పీపుల్కి కొంచెం దూరంగా ఉన్న ఏరియాకి వెళ్ళి తీసుకొచ్చి, చెప్పాను కదా 6.5 acres అని. సో దూరంగా ఉన్న ఏరియాలో మనం ఆడుకోవచ్చు అనమాట. మరీ అంత క్రౌడీగా అయితే ఇక్కడ ఉండదు. ఇక్కడ క్రౌడ్ అంటే మన దాంతో పోలిస్తే చాలా తక్కువ. ఇలా చిన్న బ్రిడ్జెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ బ్రిడ్జెస్ మీద నిల్చొని వాటర్ చూడొచ్చు మనం. ప్లస్ ఇది ఆల్మోస్ట్ సిటీ సెంటర్కి చాలా దగ్గరలో ఉంది, అందువల్ల చుట్టూ ఉన్న ఏరియా అంతా చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. మొత్తంగా ఈ ప్లేస్ అయితే ఫుల్ డే అంతా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. మేమైతే ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేసాం. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చూడడానికి తప్పకుండా మా ఛానల్ ఫాలో చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.